చెప్పాలి కదా అందరూ. జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన ముందు కృష్ణవేణి మేడం ఉన్నారు. శాటర్న్ గురించి అంటే శనిదేవుని గురించి చాలా క్లుప్తంగా మీకు విషయాలు తెలియజేస్తారు. సో శని అంటేనే మనం అందరం భయపడిపోతుంటాం, అమ్మ శని అనేసి. అంటే శని అంటే ఏమి లేదు, చాలా సింపుల్ గా మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలనో మనకు తెలిస్తే శని మనకి ఇచ్చేటువంటివి ఏమి వలన ఇచ్చేస్తాడు. అలా కాకుండా మనము ఎక్కువ కోరికలు కోరతాము, తక్కువ పని చేస్తాము, అది కూడా క్రమశిక్షణ లేకుండా చేస్తాం, అందువల్ల భయపడుతూ ఉంటాం అనమాట. సో ఆ విషయాల గురించి ఇప్పుడు మనకు కృష్ణవేణి మేడం మన ముందు ఉన్నారు. శాటర్న్ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తారు మేడం. నమస్తే సార్. ఫస్ట్ జ్ఞానేశ్వర్ సార్ రీసెర్చ్ సెంటర్ కి స్వాగతం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, గురువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓం గం గణపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఇది మనం శని అనేది, శని గ్రహం గురించి చెప్పుకోవడం అంటే ఏంటంటే, ఇది మన యొక్క శని కర్మకారకుడు. కాలపురుష కుండలిలోని 10, 11వ భావానికి ఆధిక్యత అంటే ఆధిపత్యాన్ని తీసుకున్నారు. ఇక్కడ మనకి ప్రతి ఒక్క జీవి కూడా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ కర్మని చేయడానికి వస్తుంది అనేది, అంటే ప్రతి గ్రహం కూడా ఏదో ఒక భావాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ భావాలని సరిగా పని చేయించేది అంతా కూడా, అంటే కరెక్ట్గా వర్క్ అనేది కర్మని డిసైడ్ చేస్తూ కర్మని వైపు తీసుకువెళ్తూ, ఒకవేళ అది ఆ కర్మ సరిగా లేకపోయినప్పటికీ కూడా శని దానికి సంబంధించిన కర్మని చేయించే వరకు తీసుకువచ్చి మరి మనకి ఆ కర్మని చేయించడం అనేది శని యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు మనకి శనికి కొన్ని గ్రహకారకత్వాలు కూడా ఉంటాయి. అందరూ అనుకునే విధంగా శనికి చూసి అందరూ కూడా, అంటే శని ఏలినాటి శని అని, అలాగే ఇప్పుడు అదేంటి అర్ధాష్టం శని, అష్టం శని అని ఈ విధంగా, అంటే జీవితంలోని ఉన్న మొత్తం లైఫ్ సర్కిల్లో కూడా ఎక్కువ భాగం శని యొక్క ప్రభావమే ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. అయితే అది వచ్చినప్పుడు అందరికీ బాగా అనిపించేది ఏంటంటే, శని వస్తుంది, మనకి ఏదో నష్టం జరగబోతుంది, ఏదో జరిగిపోతుంది అన్న భయభ్రాంతులకైతే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అటువంటి భయభ్రాంతులకి మనకి భయపడాల్సింది అయితే ఏమి ఉండదు. నిజానికి ఏ గ్రహంకి అయినా సరే ఏదైనా ఇచ్చేయి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే గుణం ఉంటుందేమో కానీ, శని యొక్క గుణం ఏంటంటే, ఏదైనా అంటే అది మంచైనా చెడైనా మనం ఏ కర్మనైతే తీసుకొని వచ్చామో ఆ కర్మను అనుభవింపచేసి దాంట్లోని రిజల్ట్ అనేది చెడు చూపించైనా సరే మంచి ఇస్తారు, అలాగే మంచిని చేసైనా సరే చెడు కూడా దాంట్లో మనం ఏ విధంగా ఉంటుందని చూపించేదే శని గ్రహం యొక్క ప్రధాన లక్షణం అన్నమాట. కాబట్టి మనం అందరూ అనుకునే విధంగా శనికి విశేష దృష్టిలు ఉంటాయి. అలాగే శని మనతోని చేయించే, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు దానికి కారకత్వాలంటే అందరికీ తెలిసే ఉంటుంది. అది నపుంసక గ్రహం అని, అలాగే వాయువులకి, మన ఒంట్లో ఉన్న దశ వాయువులకి అదే ఆధిక్యతను తీసుకుంటుంది. అదే పశ్చిమ దిశని, పడమర దిశనికి ఆధిక్యత ఉంటుంది. అలాగే నీలం అని, ఇలా ప్రతిదీ కూడా కర్మదేహం, కర్మకారకుడు, ఇటువంటివన్నీ కూడా మన ఒంట్లో ఉన్న వేళ్ళకి, చేతి వేళ్ళకి చూసుకుంటే మధ్య వేళ్ళని ఇంద్రనీలమని, ఇలా ప్రతిదానికి. అలాగే శని సేవకులకి అధిపతి అనమాట. అంటే ఇప్పుడు మనకి శని ఎవరి దాంట్లో అయినా సరే శని బాగోలేదు గట్రా అంటే 6th లో ఉన్నారు, అలా అలా ఆ భావం బట్టి అనమాట. సేవకులు కానీ అలా ముసలి వాళ్ళకి వర్క్ చేయాలని శని యొక్క అది మనం చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఎక్కువగా మనం చూసుకునేది ఏంటంటే, ఇప్పుడు అసలు శని మూర్ఖంగా ప్రవర్తిస్తాడని నెగిటివ్ అదే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు జరుగుతుందంటే, నెగిటివ్ శని మన దాంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రభావం ఉంటుంది. అతి లోభత్వం, మనం శని నెగిటివ్ గా ఉన్నప్పుడు చూడాలి. కూడా చాలా మంచి విషయాల్ని
మనం ఎక్కువగా సహనంతో ఉండి పని చేయడం అనేది, డిసిప్లైన్, వీటన్నిటికీ కూడా హార్డ్ వర్కర్ అని చెప్పి ఏ పని అయితే మనకి అప్పచెప్పి ఉంటుందో ఆ పనిలోని పాజిటివ్ చాలా కమిట్మెంట్ తో చాలా క్రమబద్ధంగా చేసి చూపిస్తారనమాట. ఆ శని పాజిటివ్ గా ఉన్న వాళ్ళలోని. అలా మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఈ యొక్క శని అసలు సూర్యుడి పుత్రుడే అయినప్పటికీ కూడా శనికి ఒక సూర్యునికి అలాగే శనీశ్వరుడికి కూడా బద్ధశక్తి అంట. ఆమె ఆయన యొక్క తాపాన్ని భరించలేక ఆమె తన యొక్క నీడకి ప్రాణం పోసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఛాయాదేవి అని పేరు పెట్టి ప్రాణం పోసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆమెకు పుట్టిన బిడ్డగా మనకి శనీశ్వరుడు ఉంటారనమాట. జ్యేష్ఠ సోదరుడుగాను, అలాగే మనకి ధనిష్ట నక్షత్రంలోని కృష్ణ పక్ష ఈ మాఘమాసంలోనే ఆయన జన్మ అనేది జరిగింది. నాడు ధనిష్ట నక్షత్రంలోని మనకి ఆయన జన్మ భావానికి అంటే మనం చేస్తున్నామో ఆ పనికి ఫలితాన్ని కూడా ఇచ్చేది ఆయనే అన్నమాట. అంటే 11వ భావానికి కూడా ఆయనే. కాబట్టి ఏ పని అయినా చేయాలి అంటే ఫలితం ఏంటి అనేది చూడాలంటే ఏ గ్రహం ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే ఈయనిచ్చే ఫలితం అనేది ఫైనల్ అవుతుందన్నమాట. దానికి సంబంధించి కర్మకి సంబంధించి ఫలితాన్ని ఇచ్చేది మనకు శనిగానే చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి ఈ విధంగా చూసుకుంటున్నప్పుడు మనకి ఇప్పుడు శనికి జ్యేష్ఠాదేవి అంటే ఇప్పుడు ఈ భారీగా చెప్పుకున్నప్పుడు జ్యేష్ఠాదేవి రుద్రాత్మక, అలాగే జ్యేష్ఠకి భర్తగా చెప్పుకుంటారు. ఆవిడ జ్యేష్ఠాదేవిని అనుకుంటే మనం చూస్తాం అన్నమాట. అలాగే ఈ యొక్క అసలు దుఃఖానికి పీడకి కారణం శని అని చెప్తాం అనమాట. అంటే ఇప్పుడు ఆ యొక్క ఏ ఈ కర్మ చేయడానికి వచ్చామో ఆ పనిలో మనం అక్కడ డిసిప్లైన్ గా ఒక క్రమబద్ధంగా లేకపోయినట్లయితే మనకి శని మనకి దుఃఖాన్ని పీడని ఆ భావానికి సంబంధించి ఆ భావం చూస్తున్న భావాలకి అంటే ఆ శని పరమాత్ముడు ఏ భావాన్ని చూస్తున్నాడో అక్కడ కూడా మనకి శని పీడని దుఃఖాన్ని ఇస్తారనమాట. కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేవి మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు అటువంటి అవన్నీ కాకుండా పాజిటివ్ శనినే మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం ఈ శనికి మనం ఇప్పుడు పంచాంగాల్లో కూడా చూసుకుంటే మనం పుట్టినప్పుడు కూడా తిథులకి కూడా సప్తమి, అలాగే పౌర్ణమికి కూడా తిథినాథుడు శని అవుతున్నాడు. అలాగే ఇప్పుడు మనకి ఇందులోని ఉచ్చ నీచ అని కూడా ఉంటది. మనకి త్రికోణ స్థితి మనకి కుంభంలో త్రికోణ స్థితిని పొంది ఉంటారు. అలాగే దిగ్బలం సప్తమంలోని ఆయన బలవంతుడు అనమాట, దిగ్బలాన్ని పొందుతారు. అలాగే లగ్నంలో శని ఉన్నప్పుడు ఆయన బలహీనం అవుతాడు అనమాట. ఒక వ్యక్తి యొక్క జాతకంలో మనం ఆ వ్యక్తి బలంగా ఉందా, శని బలహీనంగా ఉందా, బలహీనంగా ఉంటే ఎక్కువ కష్టాలు అనుభవించడానికి వచ్చింది ఆ జీవి అనేది మనం తీసుకోవాలి. అలాగే బలంగా ఉంటే ఎటువంటి దాన్నైనా సరే ఆయన దాన్ని పోరాడి తెచ్చుకొని చూపించగల శక్తి సామర్థ్యాలని ఆయన సహనంతో దిగ్బలాన్ని చూపిస్తాం. అలాగే అది 20 డిగ్రీల దగ్గర ఉచ్చ పొందుతారు. అదే ఆపోజిట్ మేషరాశిలో నీచ స్థానం పొందుతారు 20 డిగ్రీల్లో అన్నమాట. ఈ విధంగా అంటే అక్కడ బలాన్ని కోల్పోతున్నారు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు అలాగే మనం దృష్టుల్ని చూసుకునేటప్పుడు 3, 7, 10 అంటే ప్రతి గ్రహానికి మనకి ప్రతి 7th దృష్టి అని ఉంటది. 7th అంటే అపోజ్ చేసేది యుద్ధానికి మనం అంటే మన యొక్క ఆపోజిట్ ఏది ఉందంటే అక్కడ మనకి వాళ్ళతో మనకి యుద్ధం అనే భావం కలుగుతుంది. అది శనికి మాత్రము విశేష దృష్టిగా 3, 10 కూడా ఉంటుంది. అందులో 7, 10 అనేది కేంద్ర దృష్టిలో అవుతున్నాయి. కాబట్టి మనకక్కడ ఆ దృష్టిల్ని కొంచెం ఆ దృష్టి మనమే పడకుండా మూడో దృష్టి అలాగే శనితో మనం కలిసి ప్రయాణించే విధంగా అంటే 159
కంజక్షన్‌తో ఉండేటట్టు మనం చేసుకుంటూ వెళ్తే అంటే 159 అంటే ధర్మ త్రికోణాన్ని మనం యాక్టివేట్ చేసుకోవడం అన్నమాట. దాన్ని బట్టి అప్పుడు ఆ మనలోని శని ఏం చూసేదంటే మనం ధర్మంగా ఉన్నామా లేదా? ఎందుకంటే మంచి చెడులను చూసి మనకి ప్రతిఫలాన్ని ఇచ్చేది శని కాబట్టి మనం ఆ ధర్మాన్ని అంటే ఆయనతో పాటు కలిసి నడిచేటప్పుడు ఆ ధర్మాన్ని మనం విడవకుండా మనం వెళ్ళేటప్పుడు మనకి ఆ యొక్క పాజిటివ్‌ని మనలోని యాక్టివేట్ అంటే ప్రస్తులు వస్తాయి. ఆ భావానికి సంబంధించి అక్కడ మనకి పీడని, దుఃఖాన్ని కలగజేస్తాడని చెప్పి మనం చూసుకోవచ్చు. అలాగే చాలా మందిలో ఏంటంటే హ్మ్. ఇప్పుడు ఆహ్, మనకి లగ్న శని ఉన్నా లేకపోతే లగ్న శని ఉన్నప్పుడు శని నీచపడిపోయాడు కాబట్టి ఆ భావానికి సంబంధించి చెడు అనుకుంటారు. కానీ అది కాకుండా లగ్న శని ఉన్నప్పటికి కూడా అంశలో చూసుకునేటప్పుడు రాశి తుల్యాంశ నవాంశలో చూసుకునేటప్పుడు ఆ భావానికి సంబంధించి ఎక్కడ పీడన అనుభవిస్తుందని కూడా మనం చూసుకోవచ్చు అక్కడ. అంతేగాని ఆ లగ్న శని అయినంత మాత్రాన మనకు అది పీడ అనుభవిస్తున్నామంటే అది మొత్తం పీడ అనేది ఎక్కడ వస్తుంది? ఏ భావానికి సంబంధించి వస్తుంది? అక్కడ మనం ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉండాలి? శని ఇచ్చేదేంటంటే రెస్పాన్సిబిలిటీగా ఉండడం అన్నమాట. ఆ భావానికి సంబంధించి క్రమశిక్షణతో రెస్పాన్సిబుల్ తీసుకున్నప్పుడు మనకక్కడ పాజిటివ్‌నెస్‌నే మనం యాక్టివేట్ చేసినట్టుగా అవుతుంది తప్ప నెగెటివ్‌ని తీసుకోకూడదు. అదే విధంగా ఇప్పుడు మనం హార్డ్ వర్క్‌తో ఉంటూ రెస్పాన్సిబుల్‌గా ఉన్నప్పుడు శని యొక్క పీడ, దుఃఖాన్ని మనం అనుభవించకుండా మనం క్రమబద్ధంగా ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనకు శని యొక్క పీడ అనేది చాలా విషయాల్లోని హ్మ్. అడ్డుకట్ట వేసి దానికి చెక్ పెట్టినట్టుగా అవుతుంది. ఇది సార్ శని కోసం. అంటే కొంచెం గాని ఇంకా చెప్పాల్సుంటే చాలా ఉంటది గానీ, మనం తీసుకున్న టైం ఇంతే గాబట్టి చాలు సార్. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. థాంక్ చాలా యూ. మంచి విషయాలు తెలియజేశారు. శని భగవాన్ గురించి. అదే మీరు అనుకున్న భయం కంటే కూడా చాలా ఎక్కువ చెప్పారు విషయాలు. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఉమర్ సార్, ఉమర్ సార్ ట్రైనింగ్ సార్ నిజంగానే అసలు ఆస్ట్రాలజీ అంటే ఇష్టమే గానీ, దాని యొక్క ఇదంతా కూడా ఈ 6 మంత్స్‌లో ఆయన వల్ల నేర్చుకున్నదే సార్ అంతా. చెప్పిందంతా ఆయన ద్వారా చెప్పిందే సార్. ఓకే. థ్యాంక్ యూ. సార్ థాంక్ యూ సార్. గంగాధర్ సార్. గంగాధర్ సార్. గంగాధర్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అది వీనస్ గురించి చెప్తారా? నేను ఇంకెవరన్నా చెప్పినాక చెప్తా సార్. కేవలం మీరే ఉండేది. ఇంకెవరు కృష్ణప్రియ మేడం రానట్టుగా ఉంది. పెద్దిరాజు సార్. పెద్దిరాజు సార్ బయట పోతానన్నాడు. ఓకే. గురూజీ. గురూజీ రాహు గురించి చెప్పండి గురూజీ. రాహు గురించి ఎస్ గురూజీ. రాహు గురించి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు కదా. చెప్పారు గురూజీ. మీకు ఇచ్చాము గురూజీ సబ్జెక్ట్. రాహు గురించి ఆల్రెడీ మార్నింగ్ చెప్పినట్టు గుర్తు, మళ్ళీ ఇప్పుడు చెప్పారు. మళ్ళీ ఓకే, 2-3 పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్దాం, గుర్తుకొస్తుంది. యాడ్ చేయండి గురూజీ. సో రాహు ఛాయాగ్రహాలని మనందరూ తెలుసు. రాహు కేతువులు మార్నింగ్ చెప్పుకున్నాం. రాహు కేతు ఒకరే అని. దాన్ని విడగొట్టడం మూలాన 2 విడిగ్రహాలు అయ్యాయి. వాటిని ఛాయాగ్రహాలు అంటే వాటిని కంటితో చూడలేనటువంటి ఇమాజినరీ పాయింట్స్ అంటారు. అంటే సైంటిఫిక్ గా చెప్పాలంటే ఈవెన్ గణిత శాస్త్రం ప్రకారం వాటి పొజిషన్ అంటే ఆకాశంలో రాహుకేతువుల యొక్క స్థితి ఎక్కడ ఉంటుంది అంటే, మీరు ఒకవేళ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్లిప్స్, ఎందుకంటే భూమి యొక్క
ప్రయాణం సూర్యుని చుట్టూ ఎక్లిప్స్ పాత్ లో ఉంటుంది. ఎక్లిప్ట్ కంటే దీర్ఘ వలయాకారంలో ఉంటుంది. తర్వాత భూమి చుట్టూ చంద్రుని యొక్క ప్రయాణం కూడా ఇంటర్సెక్షన్ అంటారు. భూమి యొక్క పాత్, చంద్రుని యొక్క పాత్, ఈ రెండు ఒక దగ్గర, రెండు పాయింట్ల దగ్గర ఇమాజినరీ పాయింట్స్ ఉంటాయి. వాటిని ఆకాశం స్కైలో ఒక దగ్గర ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ చేసుకుంటాం. ఆ ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్స్ ఏమంటారంటే, నార్త్ నోడ్ వచ్చేసి రాహుని, సౌత్ నోడ్ వచ్చేసి కేతు అంటారు. సో భృగు సంహితలో ఏం చెప్తారంటే, రాహుకి స్వక్షేత్రం కర్కాటకం, కేతువుకి స్వక్షేత్రం ఏమి ఇచ్చారంటే, మన జనరల్ గా మన పరాశర సిస్టంలో అన్ని వేరుగా ఉంటుంది. అది పట్టించుకోకండి. అది 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 ఒక పద్ధతి, ఇది ఒక పద్ధతి. ఇదొక పద్ధతిలో ఏం చెప్తారంటే, కేతువుకి మకరం ఇచ్చారు. ఎందుకంటే మకరం అనేది సహజ కాలపురుష చక్రంలో హారిజన్ లేదా మెరీడియన్ అంటే జనిత్ అంట. జనిత్ అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఏంటంటే స్వర్గం. సో కేతు ఎప్పుడు ఆయన ఆలోచనలు ఇవి అన్ని భూమికి సంబంధించినవి కాకుండా భూమి నుంచి దూరంగా వెళ్ళేటువంటి ఆలోచనలు ఉంటాయి. అందుకే ఆయనకి దశమ స్థానానికి స్వక్షేత్రం పెట్టారు. తర్వాత రాహుకి చతుర్థ స్థానం, ఎందుకంటే దశమ స్థానం ఊర్ధ్వలోకాలు. ఎందుకు ఊర్ధ్వలోకాలు అన్నారు? ఎప్పుడైతే రవి ఉత్తరాయణం ప్రవేశించినప్పుడు మకర రాశిలో ఎంటర్ అయినప్పుడు దాని ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే అది దేవతల యొక్క స్థానం. దేవతలకి మన భూమి వైపు ఉండేటువంటి డైరెక్షన్ అనేది కనిపిస్తుంది. అందుకే ఉత్తరాయణంలో ఏ పని చేయాలన్నా ఉత్తరాయణం చేస్తే మంచిది, దేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి మనం ఋషులు మునులు చెప్పినటువంటి సిద్ధాంతం. సో అందుకే ఊర్ధ్వలోకాలకి సంబంధం. ఇక చతుర్థ స్థానం ఏంటంటే మన జాతక చక్రంలో కానీ కాలపురుష చక్రంలో కానీ చతుర్థం అనేది పాతాళ లోకం. ఈ రాహు పాతాళ లోకానికి అధిపతి. అందుకే రాహుకి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే ఈ పాతాళ లోకానికి సంబంధించిన క్యారెక్టర్సే ఉంటాయి. సర్పం, పాతాళ లోకానికి అధిపతులు ఎవరు? అక్కడ ఉండేటువంటి జీవులు ఎవరు అంటే సర్పాలు. అందుకే ఈయన అధిదేవత కూడా సర్పమే, అందుకే రాహు. తర్వాత కేతువుకి అధిదేవతలు ఎవరంటే బ్రహ్మ లేదా చిత్రగుప్తుడు అని చెప్తారు కొన్ని గ్రంథాలు. ఎందుకంటే ఊర్ధ్వలోకాలకు కాబట్టి. తర్వాత రాహుకేతువులు సహజ బాధకారకులు, సహజ బాధకులు. చరలగ్నాలకి ఏకాదశ అంటే లాభాధిపతి బాధకుడు అవుతాడు చరలగ్నాలకి. స్థిర లగ్నాలకి నవమాధిపతి బాధకుడు అవుతాడు. తర్వాత ద్విషభావ లగ్నాలకేమో సప్తమాధిపతి బాధకుడు అవుతాడు. కానీ ఈ రాహుకేతువులు ఏంటంటే సహజ బాధకులు. వాళ్ళు ఎక్కడున్నా బాధకులు అన్నారు. ఏ హౌస్ లో ఉన్నా ఆ హౌస్ కి బాధక రిజల్ట్ ఇవ్వడానికి రెడీ ఉంటారు. అయితే కలియుగంలో రాహు ఏంటంటే ఈ ఈ ప్రాపంచిక సుఖాలని ఆ లక్ష్యానికి అంటే కుంభానికి ఏం చేశారంటే ఆధిపత్యం కోలాడిచ్చారు. శనితో పాటు ఇతను కూడా దానికి అధిపతి. లాభస్థానం అంటే ఏంటంటే మనిషి యొక్క డిజైర్స్, తర్వాత అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ అంటారు. కొన్ని ఏమైతే అంటే జన్మల నుంచి వస్తాయి వాసన రూపంగా. ఈ జన్మలో కూడా వాటిని సాధించుకోవటానికి ప్రతి మనిషి ఏం చేస్తాడు, వాటి వెనుక పరిగెడుతున్నాడు.
అది లాభస్థానం. సో అందుకే సహజ లాభస్థానానికి ఈయన కారకుడు కాబట్టి రాహువుకి ఇవన్నీ ఆ ఈ లక్షణాలన్నీ న్యాచురల్గా వస్తాయి పుట్టుకతో. రాహు ఎక్కడున్నా జాతక చక్రంలో ఆ భావానికి సంబంధించినటువంటి కోరికల పట్ల విపరీతమైన వ్యామోహం వస్తుంది. తర్వాత రాహువుకి ఏంటంటే తృప్తి ఉండదు, సాధించేంత వరకు వాటి వెనుకబడదు. ధనాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ధనంతో సంపాదించాలనేటువంటి కాంక్ష ఉంటుంది. కాకపోతే అందులో ఏమాత్రం న్యాయంగా సంపాదించింది అని ఉంటే వ్యక్తి అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఏమాత్రం అన్యాయంగా ఇతరుల నుంచి, ఎందుకంటే రాహుకుండే సహజ గుణాలు కూడా ఇవే. ఇతరుల నుంచి లాక్కోవటం, ఇతరుల నుంచి బలవంతంగా తీసుకోవటం, బాధ పెట్టి తీసుకోవటం, మోసం చేసి తీసుకోవటం, ఏదో రకంగా అనుకున్నది సాధించాలనేటువంటి ఒక కోరిక, బలమైన కోరిక ఉంటుంది కాబట్టి. అయితే అలా సంపాదించిన ధనాన్ని ఏమాత్రం తన జీవితంలో దాని నుంచి ఎలాంటి సుఖాన్ని పొందలేదు. చివరికి ఆ దశ అయిపోయే స్థితికి వచ్చేసరికి ఏమైందంటే అవన్నీ ఎలా వచ్చాయో అలా దూరం అయిపోతాయి. మన చుట్టూ ఉన్నటువంటి చాలా మంది జీవితాల్లో చూడొచ్చు రాహు యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందని చెప్పి. రాహు ఇచ్చినా కూడా ఎలా ఉంటుందంటే పాజిటివ్ ఇచ్చేది కూడా ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ ఉంటుంది. తర్వాత నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేది కూడా ఎలా ఉంటుందంటే రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తుంది. సో రెండు ఉంటాయి, ఇటు పాజిటివ్ చేస్తాడు, అటు నెగిటివ్ చేస్తాడు. రాహుకుండేటువంటి నెగిటివ్ లక్షణాలు ఏంటంటే రాహుని ప్రతిసారి నెగిటివ్ అనుకోవడానికి కూడా ఏం లేదు. ఒక్కోసారి ఏమైతుందంటే పాజిటివ్ లెవెల్లో సాధించడానికి ఆ కష్టపడే తత్వం ఎలా ఉంటుందంటే మిగతా వాళ్ళకు ఉండదు. స్టామినా అంటాం దాన్ని. ఆ స్టామినా ఏంటంటే సాధించేంత వరకు అలుపు అనేది ఎరగకుండా ఫోకస్, దేనైతే దృష్టి ఒక టార్గెట్ పెట్టుకుంటాడో ఆ టార్గెట్ ని సాధించేంత వరకు విశ్రమించినటువంటి లక్ష్యం ఉంటుంది. కాకపోతే ఆ ఫోకస్ అనేది నువ్వు పాజిటివ్ డైరెక్షన్ లోకి పెట్టుకుంటే మాత్రం మంచిది. పాజిటివ్ కాకుండా ఓన్లీ ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడితే మాత్రం తప్పనిసరిగా దాంట్లో చివరికి అపజయం తప్పదు. దాని ద్వారా జరగాల్సినటువంటి లాస్, కష్ట నష్టాలన్నీ అనుభవించాల్సి ఉంటుంది రాహు. ఎందుకంటే ఈయనకు అన్ని ఈ కారకత్వాలు ఇచ్చారు. జనరల్గా ఏ గ్రంథం ఉత్తర కాలామృతం తీసుకున్న, పరాశర హోరా తీసుకున్న, బృహత్ జాతకం తీసుకున్న, ఎక్కడ తీసుకున్నా రాహుకి ఉండేటువంటి సహజ కారకత్వాలు ఏంటంటే జూదం, గారడి, లాటరీ. రాహు లాభస్థానంలో ఉన్నాడు అనుకో, లాభస్థానం అంటే ఏంటంటే మన జనరల్గా ఇన్కమ్. ఉద్యోగం చేసేవాడికి ఇన్కమ్ ఎలా వస్తుంది? 30 రోజులు ఆగితేనే, ఫస్ట్ వస్తేనే జీతం వస్తుంది. బట్ రాహుకి ఓపిక ఉండదు. 30 తారీఖు వరకు ఆగటం అనేది చాలా బాధ. అలాంటి వాళ్ళు ఏంటంటే రాహు లాభంలో ఉన్న వాళ్ళ బెటర్ ఏంటంటే వ్యాపారం చేయటం. ఎందుకంటే ప్రతినిత్యం లాభం చూసుకుంటారు, లేకపోతే షేర్ మార్కెట్లో పెట్టేస్తారు. ఇవాళ షేర్ మార్కెట్లో ఏంటంటే పొద్దున ఇన్వెస్ట్ చేసి సాయంత్రానికి అమ్మేయటం, ఎంత లాభం వచ్చింది. మార్నింగ్ ఎంత ఇన్వెస్ట్ చేసాం, సాయంత్రానికి ఎంత మిగిలింది. ఇన్ని సో బాయ్ 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 సో రాహు ఏంటంటే ఓపిక లేకపోవటం కొన్ని విషయాల్లో, దాన్ని సాధించే దిశలో తొందరపాటు ఎక్కువ ఉంటుంది. తర్వాత రాహు విదేశీ నివాసానికి, విదేశీ వాసులకి, విదేశీ వస్తువులకి, మొత్తానికి తన కల్చర్. విదేశం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక ప్రదేశంలో ఉంటే ఏంటంటే ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి కారకత్వాలతోటి, ఆచార వ్యవహారాలతోటి
మనకు సంబంధించినటువంటి ఆ, భోజనం కానీ, కట్టు బొట్టు, మిగతా ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన దగ్గర మన చుట్టుపక్కల ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. కాకపోతే రాహు ఏం చేశాడంటే, రాహుకుండే ముఖ్య లక్షణం వీటన్నిటికీ కాదని, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉండేటువంటి కల్చర్స్ పట్ల ఇష్టత ఉంటుంది అతను. అందుకే విదేశీ పరాశర మహర్షి అంటే మిల్లెట్ జాతి అంటే మన వేద ధర్మాన్ని ఎవరైతే పాటించని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ మిల్లెట్స్ అని చెప్పి అందులో ఆ, మనకున్నటువంటి మహాభారతం గ్రంథాల్లో ఉంటుంది. ఆ రోజుల్లో రాహుని ఇంకో రకమైన పేరు పెట్టారు, చండాలుడు అని చెప్పి. సో ఇలా రకరకాల పేర్లతోటి ఉన్నాడు. కాకపోతే ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం ఏంటంటే రాహు విదేశానికి, విదేశీ కల్చర్కి, విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి గ్రహం. అందుకే ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరైనా జాతకంలో 9వ ఇంట రాహు ఉన్నాడు అనుకో, 9 అంటే ఏంటంటే మన ధర్మం, ఆ వ్యక్తి పుట్టినటువంటి పాటించేటువంటి ఆచారం, మతం లేదా భగవంతుని యందు భక్తి. సో 9వ స్థానంలో రాహు ఉంటే ఏం చేశాడంటే ఆ మనిషికి తన ఇంట్లో కానీ, తన పూర్వీకులు కానీ ఏదైతే పాటిస్తారో వాటన్నిటి పట్ల విముఖత, లేదా ఏదైనా ఒక కొత్త పద్ధతి, కొత్త ఆచారం, కొత్త దేవుడు, కొత్త లక్షణాల పట్ల ఆకర్షితులవటం, లేదా వీళ్ళు విదేశానికి వెళ్ళిపోవటం, విదేశాల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకు ఆకర్షితులు కావటం, ఈ సహజంగా జరిగేటువంటి రాహు అప్పుడు ఇస్తారు. అంటే రాహుని ఏమన్నారంటే కేతువుకి అపోజిట్. కేతు ఏం చేస్తాడంటే ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలని చెప్పి కేతు సూచిస్తే ఇతను ఆధ్యాత్మిక విద్యకి బద్ధ విరోధి. అటువైపు కానీ, అటువైపు ఆలోచన కానీ ఇతనికి రాదు. ఇతనికి ఎంతసేపు ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి సుఖాలను అనుభవించేటువంటి ఆలోచన అన్నమాట ప్రతిదీ. దాని వైపే మనసును ప్రేరేపిస్తుంటూ ఉంటాడు. అందుకే రాహుతోటి ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం యొక్క కారకత్వాల్ని మల్టిప్లై చేస్తాడు. అందుకే ఇతను రాహుని ఏమన్నారంటే క్యాటలిస్ట్ అంట. మీరు కెమిస్ట్రీలో చదివితే క్యాటలిస్ట్ అనేది ఏంటంటే తెలుస్తుంది. ఒక రసాయనిక చర్యను వేగవంతం చేయడానికి వాడేటువంటి పదార్థాలని మనం ఏమంటామంటే క్యాటలిస్ట్ అంటాం. ఈ రాహువుకు ఉండేటువంటి సహజ లక్షణం అదొకటే. రాహువు చంద్రుడితో ఉన్నాడంటే చంద్రుడు విపరీతమైన ఆలోచనలు ఇస్తాడు. విపరీతమైన మానసికం సంబంధించినటువంటి ప్రపంచంలో వాళ్ళు అందులోనే ఉంటారు, బయటికి రాలేరు. వాళ్ళ ఊహాశక్తి కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ భూమి మీద ఉండవు, ఎంతసేపు బయటే ఉంటాయి. తర్వాత రాహు గురువుతోటి ఉంటే గురువుకు ఉండేటువంటి నాలెడ్జ్ ఉంటుంది. బట్ పక్కన రాహు చేరితే ఏం చేస్తాడంటే ఆ నాలెడ్జ్ని మల్టిప్లై చేస్తాడు. కాకపోతే ఆ నాలెడ్జ్ని ఎలా వాడాలా అనేది జాతక చక్రంలో స్థితి బట్టి ఉంటుంది. దాన్ని పాజిటివ్ వాడాలా, నెగిటివ్ వాడాలా అని మిగతా గ్రహాల స్థితిగా పెడతారు. కానీ రాహు గురు యొక్క కాంబినేషన్ ఏం చేస్తుందంటే మనిషికి విపరీతమైన నాలెడ్జ్ ఇస్తుంది. ఆ గురువు, ఓన్లీ గురువు ఉన్నప్పుడు ఉండేటువంటి నాలెడ్జ్ కంటే రాహుతో యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన విజ్డమ్ కానీ, దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ సంపాదించుకు పెట్టుకుంటారు. ఇక రాహు పక్కన బుధుడు లాంటి ఉన్నాడు అనుకో. బుధుడు ఏంటంటే పిల్లాడు, కాకపోతే వాడికి అతి తెలివి. ఆ తెలివిని ఎలా వాడాలి అనేది బుధుడికి తెలియదు, పిల్లాడు కాబట్టి. ఎవరితో ఉంటే వాళ్ళతోటి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటాడు. ఆ బుధుడు రాహు పక్కన చేరాడు. ఇక రాహు అడ్డు బిహేవియర్ చూడమంటది మన ఆపోజిషన్ ఇమాజినేషన్ అందదు బుధ రాహుల కాంబినేషన్.
చాలా పవర్ఫుల్. ఈ ఒకవేళ అది దుస్థానాల్లో గనుక ఉంటే, ఇప్పుడు మన చుట్టూ ఈరోజు జరిగేటువంటి ఎక్కడెక్కడ ఈ స్కామ్‌లుంటాయి. స్కాండల్స్. ఏవి ముఖ్యంగా ఫైనాన్స్ రిలేటెడ్ స్కాండల్స్ లేదా ఫోర్జరీస్. కి సంబంధించినటువంటి డాక్యుమెంట్‌లని ఏ రకంగా మానిప్యులేట్ చేయటం. బుధ రాహువుల కాంబినేషన్ ఈస్ వెరీ పవర్ఫుల్. గుర్తుపట్టలేని విధంగా చేస్తారు. స్కామ్‌లు చేయటం గాని. రాహు, శుక్రుడు. శుక్రుడుని ఓకే. శుక్రుడు పాజిటివ్‌గా ఉన్నాడా? నెగెటివ్ ఉన్నాడా? ఈ రాహు ఎప్పుడైతుందంటే, ఆ సుఖాల మీద ఉన్నటువంటి కోరికలన్నిటిని మల్టిప్లై చేసి పడేస్తుంది. వీళ్ళకి శుక్రుడు ధనానికి కారకుడు, శారీరక సుఖాలకు కారకుడు, కూడా కారకుడు. ఒక రకంగా చెప్పాలంటే శుక్ర రాహువుల కాంబినేషన్ దాన్ని పాజిటివ్ వాడుకుంటే అన్ని రకాలుగా ఉంటే మాత్రం వీళ్ళు దాని ద్వారానే మోసపోవటం గాని, స్త్రీ అంటే శుక్రుడు పురుష జాతకంలో స్త్రీకి కారకుడు కాబట్టి స్త్రీల ద్వారా మోసం, ధనం ద్వారా మోసం, వీళ్ళన్నా మోసపోవటం లేకపోతే ఎదుటివారిని మోసం చేయటం. లేదా స్త్రీలను వీళ్ళే మోసం చేయటం, లేదా స్త్రీలు కలిసి వీళ్ళని మోసం చేయటం. చేయగలరు. సో, మనకి ఛాయాగ్రహాల భౌతికంగా అంటే గణిత సిద్ధాంతం ప్రకారం భౌతికంగా కనిపించవు. కానీ ఇమాజినరీ పాయింట్స్ అని చెప్పి మహర్షులు మనకేం చేశారంటే, వీళ్ళు మన యాన్సెస్టర్స్ యొక్క కర్మని ఈ జన్మలో మనం ఎలా అనుభవిస్తున్నాం అనే దానికి చూపిస్తారు. పంచమ స్థానంలో రాహు ఉంటే సంతానం విషయంలో చాలా స్ట్రగుల్స్ ఇస్తది. ఒకవేళ మిగతా గ్రహాల శుభగ్రహాల దృష్టి గనుక ఉండి సంతానం కలిగితే, ఆ సంతానం ద్వారా ఆ వ్యక్తికి జీవితంలో ఎన్నో రకరకాల లైఫ్ అనేది ఒక డ్రామా అయిపోతది. అసలు రాహుకేతువులు ఎక్కడున్నా ఆ భావాలనేటివి లైఫ్‌లో చాలా డ్రామా. అప్స్ అండ్ డౌన్స్. మీరు జాతక చక్రం ఎప్పుడైనా తీసుకున్నారంటే రాహు, కేతు ఎక్కడున్నారు? ఆ భావాలనేటివి మీకు మీ లైఫ్‌లో మీ లైఫ్ స్టోరీ చెప్పేస్తది. దానికి సంబంధించి. అందులో పెద్ద డ్రామా ఉంటది. సో, అది రాహుకుండేటువంటి ఈ లక్షణాలు. తర్వాత రాహు చంద్రుడి రాశిలో, రవి రాశిలో ఉన్నప్పుడు ఆయనకు బద్ధశత్రువులు వీళ్ళిద్దరు. తర్వాత మూడో కుజుడు కూడా బద్ధశత్రువే. మిగతా గ్రహాలతోటి పెద్దగా ప్రాబ్లమ్ లేదు గానీ, ఓన్లీ రాహు ఎంతసేపు గ్రహణాలకి కారకుడు గాబట్టి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, చంద్రుడిని, సూర్యుడిని వాళ్ళ యొక్క ఎఫెక్ట్ అనేది భూమి మీద నుంచి భూమికి రాకుండా చేస్తూ వాళ్ళని అడ్డుకుంటాడు. సో, ఆ పవర్ తోటే ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఆయా కారకత్వాలకు దెబ్బతీస్తాయి. ఎందుకంటే రాహు రవి రాశిలో ఉండి లేదా రవితో ఉన్నప్పుడు రవి యొక్క మూల లక్షణాలన్నీ దెబ్బతీస్తది. రవికుండేటువంటి గౌరవాన్ని, నిజాయితీని వాటి మీద దెబ్బ కొడతది.
చంద్రుడు ఒక రకంగా చెప్పాలంటే చంద్రుడే రాహువుని కంట్రోల్ చేస్తాడు. కాకపోతే జాతక చక్రంలో ఎక్కడన్నా రవిచంద్రుల కలయిక గాని, సారీ రాహు చంద్రుల కలయిక గాని, లేకపోతే రాహు చంద్రుడి రాశిలో ఉన్నా కానీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ తోటి మనిషిని మానసికంగా సమస్యల్లోకి తోసేస్తాయి. సో, అక్కడ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది రాహు యొక్క స్థితి బట్టి. ఇక కుజుడు రాశుల్లో ఉంటే కుజుడికి రాహుకి పడదు. సో, ఆ ఎనర్జీ ఏమైతుందంటే పాజిటివ్ సైడ్ గనక ఉంటే మంచికి వాడతారు. నెగెటివ్ సైడ్ ఉంటే ఏమైద్దంటే అది డిస్ట్రక్షన్ అయిపోతుంది. చాలా సమాజానికి గాని, కుటుంబానికి గాని, దేశానికి గాని వీళ్ళు తలనొప్పి తయారవుతారు. ఒక రకంగా చెప్పాలంటే కుజుడు కూడా దెబ్బతిన్నాడంటే ఆర్మీ ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు లేకపోతే చట్టాన్ని కాపాడేటువంటి వ్యక్తి స్థానంలో అన్యాయాన్ని ఓన్లీ ఇతరులని బాధించటానికి అన్నట్టు దొంగలు, దొంగల నాయకుడు, డాన్లు, క్రిమినల్స్ ఇలాంటి వాటి పట్ల ఆకర్షితులై సమాజాన్ని అల్లకల్లోలం చేసేటువంటి స్థితికెళ్తారు. సో, లగ్నంలో కుజుడున్నాడంటే పాపులర్. ఇప్పుడు మీకున్నటువంటి ఏదైనా చార్ట్ డేటాబేస్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి పాపులర్ డాన్స్ చార్ట్ తీసుకోండి. మీకు అందులో అర్థమవుతుంది. కుజ రాహువుల యొక్క కాంబినేషన్. శని కూడా తోడైందనుకోండి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో, ఇట్లాంటి సొసైటీలో డిస్టర్బెన్స్ కారకుడు కూడా ఒక్కోసారి రాహు అవుతుంది. సో, ఇది సార్ ఇంకా రాహు చెప్పాలంటే ఇంకా అలా ఉన్నాయి, చాలా ఉంటాయి. వెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ గురుజీ. ఇంకెవరు? థ్యాంక్ యూ గురుజీ. నెక్స్ట్ గంగాధర్ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే. గంగాధర్ సార్ ఇప్పుడు మనకు శుక్రుని గురించి వివరంగా తెలియజేస్తారు. గంగాధర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఈ అవకాశం ఇచ్చిన జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్కి, శాకాంబరి జ్యోతిష్యాలయానికి, గురువులందరికీ పాదాభివందనాలు, ఆత్మసాక్షిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే మనం నవగ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నవగ్రహ స్తోత్రం చదవాలనుకున్నా. నేను చదవచ్చా సార్? చదవండి. చదవమంటారా? చెప్పండి సార్. జపాకుసుమ సంకాశం కాశ్యాపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం దదిశంక తుషారాభం క్షీరోధార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమాంబుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం హిమకృంద మృణాలభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సమాభావం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. గురువులందరికి నమస్కారం సార్. ఈరోజు నేను శుక్రాచార్యుడి గురించి నాకు వివరించే అవకాశం కల్పించిన గురువులకు పాదాభివందనాలు. ప్రధానంగా కాలపురుషుడి చక్రంలో
శుక్రాచార్యుడికి వృషభ రాశి, అదేవిధంగా తులారాశి ఆధిపత్యం వహిస్తాడు. ముందుగా శుక్రాచార్యుడు రాక్షసుల గురువు, బృహస్పతి దేవతల గురువు. శుక్రాచార్యుడికి ఇప్పుడు మనం చదివిన స్తోత్రంలోనే సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అని చెప్పినాం. అంటే సర్వశాస్త్రాలని పఠించిన వాడని, పారంగతుడని శుక్రుడికి మనం శ్లోకంలో చదివినాం. అదేవిధంగా గురువు కంటే అదనంగా శుక్రాచార్యుడికి మృత సంజీవిని విద్య పట్ల విద్యని శివుణ్ణి తపస్సు చేసి 2000 సంవత్సరాలు శివునికి తలకిందులుగా తపస్సు చేసి మృత సంజీవిని విద్యని వరంగా పొందిందని చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే శుక్రుడు ప్రతికూల అనుకూల ఫలితాలు ఇస్తాడని నా భావన. ఎందుకంటే వామన అవతారంలో వామనుడు బలి చక్రవర్తిని 3 అడుగుల నేల స్థలం అడిగినప్పుడు శుక్రాచార్యుడు అడ్డొస్తాడు. అది అర్పించే ముందు, దానం ఇచ్చి అర్ఘ్యం ఇచ్చే ముందు ఆ నీటిలో అడ్డొస్తాడు శుక్రాచార్యుడు. అంటే అవసరానికి అనుగుణంగా శుక్రాచార్యుడు ఎత్తులు జిత్తులు కూడా ప్రదర్శిస్తాడు అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అని నా భావన. ఇంకోటిసారి ఇందులో కాలపురుషుడి చక్రంలో మొదట మేషరాశిలో భరణి నక్షత్రం ఉంది. ఈ భరణి నక్షత్రం కేంద్రం 1వ స్థానం. అదేవిధంగా ఈ నక్షత్రానికి యమధర్మరాజు అధిపతి. భరణి నక్షత్రం భరించే తత్వం, భరించేది. ఇంకోటి పూర్వ ఫల్గుని నక్షత్రం పంచమంలో సింహరాశిలో ఉంది. పూర్వ ఫల్గుని నక్షత్రం నైపుణ్యాలను సూచిస్తుంది, ఎంజాయ్మెంట్ ని సూచిస్తుంది. పూర్వ ఫల్గుని నక్షత్రం నవమంలో అంటే ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈ నక్షత్రం అంటే ప్రధానంగా ఈ కేంద్రం కోణాల్లో శుక్ర నక్షత్రాలు ఉన్నాయి మనం అబ్జర్వ్ చేస్తే. అదేవిధంగా ఈ కాలపురుషుడి చక్రంలో 2వ భావం వృషభంలో శుక్రుడు ధనకారకుడు, వాక్కుకారకుడు, కుటుంబకారకుడు, మళ్ళా ముఖాన్ని సూచిస్తూ కలత్రకారకుడు. దీంట్లో సంబంధ బాంధవ్యాలని సూచిస్తాడు, సమాజాన్ని సూచిస్తుంటాడు 7వ భావంలో. అంటే ప్రధానంగా వ్యక్తి జీవితంలో, ఒక జాతకుని జీవితంలో వ్యక్తి కాలపురుషుడి చక్రంలో వ్యక్తి పుట్టినప్పుడు అంటే బాల్యం తర్వాత కుటుంబంలో నైపుణ్యాలను ప్రదర్శించడం కానీ, నవమంలో ధనుస్సులో అంటే దాదాపు వృద్ధాప్యం వస్తుంది అప్పటి వరకు, అక్కడ పూర్వాషాఢ నక్షత్రంలో కానీ. మళ్ళీ అదేవిధంగా ధనము, సంపద అంటే ఓన్లీ ధనమే కాదు, ఆరోగ్య సంపద అనుకోవచ్చు, రకరకాల సంపదలు ఉంటాయి. ఈ సంపదలన్నిటికీ శుక్రుడే కారకత్వం వహిస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు సార్. అయితే 2వ స్థానం ఇది భూతత్వము, వృషభ రాశి, స్థిర రాశి, దక్షిణ దిశను సూచిస్తుంది, సరిరాశి, స్త్రీ స్వభావం కలిగి ఉంటది. 7వ స్థానము తులారాశి సార్. ఇది తులారాశి పడమర దిశను సూచిస్తుంది, వాయుతత్వ రాశి, చరరాశి, పురుషతత్వము, బేషిరాశి సార్. ఈ 7 స్థానాలు శుక్రునికి స్వక్షేత్రాలు అయితే, మీన రాశిలో ద్వాదశమ స్థానంలో రేవతి నక్షత్రం పైన శుక్రుడు ఉచ్చస్థాయిని ఉంటాడు. ఈ ద్వాదశమ స్థానము మరణానంతర జీవితాన్ని సూచిస్తుంది సార్. అదేవిధంగా కన్యా రాశిలో చిత్తా నక్షత్రం పైన నీచ పొందుతాడు సార్ శుక్రుడు, శుక్రగ్రహం. అయితే నా భావన ఏంటంటే
శుక్రుడికి కన్యా రాశిలో ఆరాట పోరాటాలు, రోజువారీ దినచర్యలు, రోజువారీ దినచర్యల ద్వారా సంపద వృద్ధి చేసుకోవడం, కుటుంబ పోషణ, ఇవన్నీ కాదు, ఇది భౌతిక బంధాలకు సంబంధించిన అంశము. అందుకే అక్కడ నీచ పొందుతాడని, ఆత్మే జ్ఞానం అని, ఆత్మ జ్ఞానమే మోక్షానికి మార్గం అని, ఆ మీనంలో ఉచ్చ పొందుతాడని నా అభిప్రాయం సార్. అంటే ఒక వ్యక్తి జీవితంలో భౌతికంగా లౌకిక సుఖాలు, మరణానికి అన్నిటికీ శుక్రుడే ప్రధాన భూమిక పోషిస్తున్నట్టుగా నా అభిప్రాయం సార్. పుట్టుక తర్వాత వాక్కుకి, కుటుంబానికి, ధనానికి, యవ్వనానికి, వివాహానికి, సంసార సుఖాలకు, సమాజంలో సంబంధ బాంధవ్యాలకు, వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక చింతనకు, సామాజిక స్పృహకు, మోక్ష ప్రాప్తికి, మరణానికి, చివరికి అన్నిటికీ కారకత్వం వహిస్తున్నది శుక్రుడుగా అనుకోవచ్చు సార్. శుక్రుడు, చంద్రుడు, బుధుడు ఈ చిన్న గ్రహాలు భూమికి దగ్గర ఉంటాయి కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న శుక్రుడు, చంద్రుడు, బుధుడు చిన్న గ్రహాలు. వాటికి బుధుడు గ్రహంతో కలిసి, చంద్రుడు మరో గ్రహంతో కలిసి తమ శక్తిని, తమ తత్వాలను మన మానవుల జీవితాలపైన ప్రస్ఫుటంగా పెంపజేస్తారు. శుక్రుడు ఒంటరిగా ఉన్నప్పటికీ తన తత్వాలని, ఫలితాలను ఇస్తుంటాడు సార్. అయితే శుక్రుడు ఒంటరిగా ఉన్నప్పటికీ స్థానాన్ని బట్టి ఫలితాలను మనం బేరీ చేసుకోవాల్సి ఉంటుంది సార్. శుక్రుడికి మృత సంజీవిని విద్య ఉంది కదా సార్. మృత సంజీవిని విద్య ఓన్లీ ఈ భౌతిక ప్రపంచం నుంచి, అంటే భౌతికంగా ఆత్మ తనువును వదిలిపెట్టినప్పుడు అదే మృత సంజీవిని విద్య అనుకోవడం పొరపాటేమో సార్. ఎందుకంటే ఇక్కడ మన జీవితంలో, మన శరీరంలో కూడా అణువులు, పరమాణువులు చస్తూ పుడుతూ జరుగుతూనే ఉంటది. ఇది ప్రక్రియ, నిత్య ప్రక్రియ. ఇది ఒక చక్రం లాంటిది. అదేవిధంగా జీవితంలో ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో రోజు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, అవమానాల్ని, రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ తన జీవితాన్ని ప్రతిరోజు చస్తూ బతుకుతుంటాడు. ఈ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మళ్ళీ జీవితం పైన ఆశ, సంపదను పొందాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, సమాజంలో వృద్ధి గడించాలి, వృద్ధి పొందాలి, కీర్తి పొందాలనే ఆశతోటి, ఆకాంక్షతోటి, మాయతోటి, జీవితం పట్ల ఆశావాహ దృక్పథంతో తన జీవిత గమనాన్ని మార్చుకుంటుంటాడు రోజు రోజుకి, ప్రతిరోజు. అది నా అభిప్రాయం సార్. ఇంకోటి, శుక్రుడికి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి శుక్రుడు కాలపురుషుడి చక్రంలో ఏ రాశిలో స్థితి పొందినా, ఏ భావంలో స్థితి పొందినా తన నిత్య అవసరాలు కానీ, ఆర్థిక అవసరాలు కానీ, కుటుంబ అవసరాల కోసం అవసరమైనప్పుడు ఎత్తులు జిత్తులు ప్రదర్శించి, తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి తన కుటుంబ పోషణకి అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడతాడని కూడా నా అభిప్రాయం సార్. అంటే కామన్ గా సామాజికంగా ఆలోచిస్తే వృషభమేమో సంపదకి, సంపద వృద్ధికి, సంపద స్థిరత్వానికి వృషభ రాశి సూచిస్తుంది. అయితే ఈ స్థిరత్వం కోసం కష్టపడి పనిచేయడం, ఒక వ్యవసాయదారులాగా నాగాలి పట్టిన రైతు ఇక్కడ మనం వృషభంలో సూచిస్తాం. మనం కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు వృషభంలో శుక్రుడు. ఇక్కడ సప్తమంలో శుక్రుడు భూలోక స్వర్గాన్ని తలపిస్తాడు. అంటే సప్తమానికి కారకుడు, కలత్రకారకుడు శుక్రుడే, భార్యాభర్తల బాంధవ్యానికి కారకుడు శుక్రుడే, లైంగిక సుఖాలకు శుక్రుడే కారకుడు. ఈ లైంగిక సుఖాలను పొందడానికి అదే స్థానంలో శుక్రుడు ఉండడం జాతకులకు యోగిస్తుందని. అంటే ఆ 7వ స్థానము మిత్ర క్షేత్రమా, శత్రు క్షేత్రమా, నీచ స్థానమా, దాన్ని బట్టి ఫలితాలు ఉండొచ్చు. కానీ ఈ 7వ స్థానంలో శుక్రుడు ఉన్న
వాళ్ళకి అందమైన భార్య కావాలనే కోరికలు, అందమైన భార్య కూడా ఉండొచ్చు. అదేవిధంగా లగ్నాన్ని కూడా చూస్తాడు శుక్రుడు సప్తమ స్థానం నుంచి 1వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి వ్యక్తిత్వం పట్ల కొంచెం మోజు, అందంగా ఉండాలనే తాపత్రయము, యవ్వనంగా ఉండాలనే తాపత్రయము, సమాజంలో అందంగా కనిపించాలని, హుందాగా కనిపించాలనే తాపత్రయం ఉండొచ్చు ఈ జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి. శుక్రుడు ఊహాజనితమైన భావాలను కల్పిస్తాడు, భ్రమలను కల్పిస్తాడు, మాయల్ని కల్పిస్తాడు. భౌతిక లౌకిక బంధాల పట్ల మాయ మాత్రమేనని, భౌతిక బంధాలు కానీ లౌకిక బంధాలు కానీ మాయ మాత్రమేనని ఆ బంధాలనే బంధించేస్తాడు శుక్రుడు. అనుభవపూర్వకంగా మనకు అనుభూతి కలుగుతాం, అనుభూతి పొందుతాం. డబ్బు ఉందని, సంపద ఉందని, సంసారిక సుఖాలు ఉన్నాయని, కుటుంబం ఉందని. కుటుంబం ఉంది, భార్య ఉంది, భార్య అని నా మనసులో ఉంటది. వ్యక్తిగతంగా నా అంతరంగంలో భార్య ముఖం మీదనైతే భార్య అని రాసింది లేదు కదా. భార్య కనిపిస్తుంది, దాన్ని మనం అనుభూతి చెందుతాం. శృంగారంగా కానీ, లైంగికంగా కానీ, వస్తు సంపద పరంగా కానీ, సంపద పరంగా కానీ మనం అనుభూతి చెందుతాం. దాన్ని మనం చూసుకోలేము, చూడలేము. చూసినప్పటికీ దాన్ని అనుభూతి చెందడమే కానీ అది శాశ్వతం కాదు. ఇది మాయ కల్పించేది శుక్రుడని నా అభిప్రాయం సార్. ధనమైన, బంగారమైన, శృంగారమైన, పిల్లలైనా, కుటుంబమైన అన్ని నాశనం అయ్యేటియే ఇవన్నీ. శుక్రుడికి ఇవన్నీ భౌతికంగానే ఉన్నట్టుగా, శాశ్వతంగా శుక్రుడు తను కోరుకునేది ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని కోరుకుంటాడు. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ 6వ స్థానంలో శుక్రుడికి ఈ ఆరాట పోరాటాలు, కుటుంబం కోసం తాపత్రయ పడి పనిచేయడం, భౌతిక సుఖాలే గాని దీనివల్ల ఉపయోగం లేదని భావన శుక్రగ్రహానికి, శుక్రాచార్యుడికి ఉంటదేమో. అందుకనే శుక్రుడు అక్కడ నీచ పొందుతున్నట్టు కన్యా రాశిలో అది నీచపడు. అది ఉన్నప్పుడు అది ఏ జాతకులకైనా యోగిస్తుందని అడుగుతుంది. ఓకే సార్. మార్నింగ్ నెట్వర్క్ రాగానే మళ్ళీ అప్ అయింది అది. థ్యాంక్ యూ సార్. గంగాధర్ సార్. బాగుంది సార్ మీ ఫ్లో కూడా. గంగాధర్ సార్ లో ఇంకొకరు ఉన్నారు లోపల మనిషి. హలో, మీ నెట్వర్క్ డౌన్ అయ్యి వినిపిస్తుందా? హలో, కంటిన్యూ చేయండి గంగాధర్ సార్ గారు. సార్, మీనంలో రేవతి నక్షత్రం పైన శుక్రుడు ఉచ్చబొంతాడు, ఉచ్చ స్థితి పరముచ్చ. అయితే రేవతి నక్షత్రము మరణము, మరణాంతర జీవితం, ఆత్మ ప్రయాణాన్ని రేవతి నక్షత్రము చేయిస్తుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మరణానికి, మనిషి పుట్టుకకు గాని, మనిషిలో కామవాంఛలకు గాని, ధనవాంఛకు గాని, సంపద వాంఛకు గాని, కుటుంబ సుఖాలకు గాని, శారీరక సుఖాలు, భౌతిక సుఖాలకు గాని, మరణానికి గాని శుక్రుడే ప్రధాన భూమిక పోషిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు సార్. అయితే 12వ భావము మీనము పడక సుఖాన్ని, కాలపురుషుడి చక్రంలో పడక సుఖాన్ని, ఒంటరి జీవితాన్ని, ధన సమయ వ్యయాలను వేస్ట్ చేయడాన్ని, జైళ్లను, ఆసుపత్రులను వీటిని సూచిస్తుంది. అదే విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానాన్ని కూడా సూచిస్తుంది ఈ మీన లగ్నం గాని, రాశి గాని 12వ భావము. అయితే ఇందులో మన ధన సమయ వ్యయాలు వృధా చేస్తాము. 12వ భావంలో ధన సమయ వ్యయాలు వృధా చేసిన మన ఆరోగ్యం కోసము, మన శారీరక సుఖాల కోసము, మన భౌతిక సుఖాల కోసము, కామవాంఛల కోసము మనం ఖర్చు చేస్తున్నాం. ఇక్కడ ఖర్చు చేయడం వల్ల మనం లబ్ధి పొందుతున్నాం, అంటే మనం ఉపయోగపడుతున్నట్టే మన జీవితాలకు, అంటే మానవుల జీవితాలకి. చివరికి ఇవన్నీ ఏది కాదు, గురువు పాదాలు,
ఆత్మజ్ఞానమే మోక్షమని, మోక్షానికి అదే మార్గం అని భావించి చివరికి రేవతి నక్షత్రంలో ఆత్మ ప్రయాణం అవుతుంది మరుజన్మ కోసం. అయితే గురువేమో గౌరవప్రదంగా మా జ్ఞానంతో మాట్లాడుతుంటాడు ఎప్పుడైనా. గురువు గ్రహం బృహస్పతి ప్రభావం ఉన్న జాతకులు. అదేవిధంగా బుధుడేమో తన తెలివితేటలను ఉపయోగిస్తూ అంశాల వారీగా మాట్లాడుతుంటాడు. ఒక అంశాన్ని ప్రాతిపదిక చేసుకొని బుధుడు తెలివితేటలను ఉపయోగించి మాట్లాడుతుంటాడు. అయితే శుక్రాచార్యుడు ఏంటంటే స్నేహపూర్వకంగా శుక్రగ్రహ ప్రభావం ఉన్న వ్యక్తులు తమ జీవితాల్లో స్నేహపూర్వకంగా ఆదర్భోచితంగా మాట్లాడుతూ సమయానుకూలంగా స్పందిస్తూ తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఒత్తిడికి లోను కాకుండా స్నేహ సంబంధాలను యథావిధంగా సమాజంలో కొనసాగిస్తూ తన జీవిత గమనాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. సంబంధాలని యథావిధిగా కొనసాగించుకొని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. అదే శుక్రుడు నీచ స్థానంలో ఉన్న, శత్రు స్థానాల్లో ఉన్న ఇది కొంచెం వ్యతిరేక దిశలో ఈ అభిప్రాయం అంటే ఈ ఆలోచనలు ఉండొచ్చు. ఇట్లాంటి ఈ వాక్చాతుర్యం ఇవన్నీ ఆ రకంగా ఉపయోగించవచ్చు సార్. అయితే సప్తమంలో గాని ద్వాదశంలో గాని శుక్రుడు భూలోక స్వర్గాన్ని తలపిస్తాడు జాతకులకి. రకరకాల సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది. కోరికలు తీర్చుకునే అవకాశం కూడా సునాయాసంగా లభిస్తుంది వాళ్ళకు. డబ్బు ఖర్చు చేయించినా గానీ సుఖాలు పొందగలుగుతారు ఈ రెండు భావాల్లో. అయితే గత జన్మ కర్మలను అనుసరించే ప్రతి వ్యక్తి జీవితంలోని ఫలితాలు ఉంటాయని, సమాజానికి మేలు చేస్తూ జీవనాన్ని సాగించినప్పుడే అది ఉత్తమ జీవితం అవుతుందని, కర్మానుసారమే ఏది జరిగినా జరగబోతున్నా జరుగుతూనే ఉంటదని, మన చేతుల్లో ఏం లేదని, మార్గం ఏదైనా అది భగవంతుడే ఏర్పాటు చేస్తాడు మన జీవన విధానంలో. గాని మనం ఏం చేసినా నిమిత్త మాత్రమని, చివరికి దేవుడే సర్వమని, పరమాత్మనే శరణు వేడుతూ మనం 12వ భావంలో ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్తుందని నా భావన సార్. అయితే ఇందులో ఈ శుక్రుడి ప్రభావము ఉన్న జాతకులు పులుపు వస్తువులను ఇష్టపడడం, తెల్లని వస్తువులను ఇష్టపడడం, తెల్లని వస్త్రధారణ గాని, తెల్లని వస్తువులను గాని ఇష్టపడడం, లగ్జరీ వెహికల్స్ ని, లగ్జరీ దుస్తులని మెయింటైన్ చేయడం, మళ్ళీ వజ్రానికి కారకుడు శుక్రుడు. ఇట్లాంటి తెల్లని దాని పట్ల మక్కువ కలిగి ఉండడం, మళ్ళీ కామవాంఛకులు. కామం అంటే శృంగార కామం అనే కాదు, కోరికలు కల్పించడానికి శుక్రుడు ప్రధాన కార్యకుడు. ఎందుకంటే మాయా స్వరూపం కాబట్టి శుక్రుడు మాయను కల్పించి మనుషుల్ని ఈ జనన మరణ చట్రంలో తిప్పేది శుక్రుడు అనే నా భావన, నా అభిప్రాయం అది. ఇంకోటి, ఇప్పుడు ఈ వివిధ రాశుల్లో శుక్రుడు ఏ రకంగా ఉంటాడంటే, లగ్నంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి మంచిదే, లగ్నం హుందాగా కనిపిస్తారు, అందంగా కనిపిస్తారు. తనువు పట్ల గాని, వస్త్రాలంకరణ పట్ల గాని, వీటన్నిటి పట్ల కొంచెం ఎక్కువ మోజు చూపిస్తుంటారు. ద్వితీయ భావంలో శుక్రుడు ధనాధిపతి, ధన భావంలో ఉంటే అది వాక్కు కూడా కారకుడు. వాక్కు ధన సంపాదనకి వాక్కు ప్రధాన భూమిక పోషిస్తుంది. సమాజంలో మన వాక్కు ఏ రకంగా ఉందో సమాజంతో మన బంధాలు బంధుత్వాలు కూడా సమాజంతో ఈ వాక్కు ద్వారానే ఏర్పడతాయి. మన వాక్కు చెడిపోయిందా సంబంధాలు చెడిపోతాయి, వాక్కు బాగుందా సంబంధాలు బాగుంటాయి, సమాజంతో మన నడవడి బాగుంటది, సమాజం కూడా మన పట్ల గౌరవప్రదమైన భావాన్ని చూపిస్తుంది. కాబట్టి ద్వితీయ భావంలో ఈ శుక్రుడు ఉండడం మేలు అనుకుంటున్నా సార్. అదేవిధంగా తృతీయంలో ఇది ఉపజయ స్థానము. అక్కడ తృతీయంలో తన పరాక్రమాన్ని సూచించడం, ఈ శాస్త్ర సాంకేతిక కమ్యూనికేషన్స్ ని డెవలప్ చేసుకోవడం, మళ్ళీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళను సూచిస్తుంది, సోదరులను చిన్న వాళ్ళను కనిష్టలను సూచిస్తుంది. కాబట్టి మూడో స్థానంలో ఈ బంధాలు బంధుత్వాలు. రెండో స్థానంలోనే కుటుంబం వచ్చింది, సంతోషంగా ఉంటాడు, డబ్బు సంతోషము, పూర్తి లైఫ్ లో సెటిల్ కావాలనే తత్వం రెండో స్థానం. మూడో స్థానంలో బంధుత్వాలు ఏర్పడి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు, సంతోషంగా గడుపుతుంటాడు, తన పరాక్రమాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటాడు.
అదే 4వ స్థానం వచ్చేసరికి 4వ స్థానంలో దిగ్బలము శుక్రుడు 4వ భావంలో. 4వ స్థానంలో తల్లి, సుఖమైన భోజనము, సుఖమైన నిద్ర, ఇల్లు, ఆ ఈ మిగతా లగ్జరీ వెహికల్స్ కానీ ఇవన్నీ, కుటుంబ ఇల్లు అందంగా ఉండడం కానీ ఇవన్నీ ఉంటాయి సార్. ఇంట్లో గృహాలంకరణ వస్తువులు ఉండడం ఇవన్నీ ఉంటాయి. అయితే తల్లి ప్రేమ కూడా ఇక్కడనే దొరుకుతుంది. తల్లి ప్రేమతోటి సంతోషంగా ఉంటూ ఇంటి కుటుంబంతో సంతోషంగా గడుపుతూ పంచమంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తాడు. అది పంచమం కాలపురుషుడి చక్రంలో సింహరాశి. సింహరాశిలో తన నైపుణ్యాల్ని, సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు జాతకులు. ఆ దా దాని ద్వారా తమ మళ్ళా అప్పటికి యవ్వన దశ, కౌమార దశకు వస్తారు. అంటే పంచమంలో కౌమార దశలో తన ఉత్సాహంగా ఏమి బరువు బాధ్యతలు లేకుండా ముందు లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. ఎంజాయ్ చేసిన తర్వాత ఆ 6వ స్థానానికి వస్తే, కన్యలోకి వస్తే, కన్యలో అప్పటికే యవ్వనం వస్తుంది. ఏదో రోజువారీ దినచర్యలు ఇవన్నీ ప్రారంభమవుతాయి. వాళ్ళదైన బరువు బాధ్యతలు ఏర్పడి ఉత్తర నక్షత్రం, అక్కడ ఉత్తర నక్షత్రంలో బరువు బాధ్యతలను స్వీకరించి కుటుంబ బాధ్యతలను మీదేసుకొని ఆరాట పోరాటాలు, శత్రువులు, రోగాలు, రుణాలు, ఇక్కడ ఏ వాక్కు చెడినా, మన దినచర్య చెడిపోయినా శత్రువులు, రోగాలు, రుణాలు వెంబడిస్తుంటాయి. అది జీవన పోరాటం 6వ స్థానంలో. 7వ స్థానానికి వచ్చి యవ్వనం వచ్చింది, పెళ్లి చేసుకుంటాడు. కలత్ర భావంలో సాంసారిక సుఖాలు, ఈ స్వాతి నక్షత్రము, మిగతా నక్షత్రాలు వీటన్నిటిని ఉపయోగించుకొని ముందుకెళ్తుంటాడు. అష్టమంలో ఇది అనుకోని సంఘటనలు జరగవచ్చు. శుక్రుడు నిగూఢంగా ఉంటది. శుక్రుని తత్వం ఇక్కడ నిగూఢంగా ఉంటది. ఈ మనసులో ఒకటి ఉండి బయటికి ఇంకో రకంగా ప్రవర్తించవచ్చు. వాక్చాతుర్యంతో ఇతరులను, లోపలోటు ఉంటది, బయటికి వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి ఇతరులను ఈజీగా బుట్టలు వేసుకోవచ్చు, అంటే లొంగ తీసుకోవచ్చు త్వరగా. వీళ్ళు ఈ తర్వాత 9వ భావంలో శుక్రుడు సార్. 9వ భావంలో శుక్రుడు గురువుకు సంబంధించిన రాశి కాబట్టి మీనంలో ఉచ్చ పొందుతాడు కాబట్టి ఇక్కడ బాగానే అనుకూలిస్తుందని అనుకుంటున్నా సార్. అదేవిధంగా ఈ గురు నక్షత్రంలోకి వచ్చేసరికి 3వ దశ స్టార్ట్ అవుతుంది ప్రతి వ్యక్తి జీవితంలో. అంటే ముందేమో బాల్యము, కౌమారము, యవ్వనము, పెళ్ళైపోయింది, తర్వాత వృద్ధాప్యం వస్తుంటది. దాదాపు 50 సంవత్సరాల వయసు వస్తుంది వచ్చి ఇక్కడ మూల నక్షత్రం ఉంది. అప్పటి వరకు ఈ సంసార బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ, ఇవన్నీ ఆరాట పోరాటాలు చేస్తూ జీవనాన్ని ముందుకు తీసుకెళ్లి ఇక్కడ అష్టమ భావంలో అనురాధ నక్షత్రము, విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఇక్కడ వివిధ రకాలుగా తన జీవితాన్ని తనే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఈ ఈర్ష్య, ద్వేషాలు, కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఇవన్నిటిని అధిగమించుకుంటూ ఇది కాదు జీవితం, ఇంకేదో ఉంది, ఏదో తెలుసుకోవాలనే ప్రయత్నం ధనస్సులోకి వచ్చి చేస్తాడు జాతకుడు. అక్కడ 9వ భావంలో జాతకుడికి మూలాల్లోకి వెళ్తాడు. అసలు మూలం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు మూలా నక్షత్రం ద్వారా. అయితే పూర్వాషాఢ నక్షత్రం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం తర్వాత నక్షత్రంలో తన జీవితాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాడు. నదీ ప్రవాహాన్ని సూచిస్తుంది పూర్వాషాఢ నక్షత్రము. ఈ పూర్వాషాఢ నక్షత్రం నది ప్రవాహం ఎట్లుంటుందో అతని వ్యవహార శైలి కూడా అట్లనే. ఎటైతే అటు ముందైతే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. ఉత్తరాషాఢ మోసపోతుంటాడు, నమ్మి మోసపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి పూర్వాషాఢ నక్షత్రంలో. ఉత్తరాషాఢ నక్షత్రంలోకి వచ్చేసరికి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఛాలెంజింగ్ గా తీసుకుంటాడు. తనకు ఎదురైతున్న సంఘటనల్ని ఇవన్నిటిని ఛాలెంజింగ్ గా తీసుకొని ఏదైనా సాధించాలనే తపనతోటి ముందుకెళ్తుంటాడు. అయితే తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది, మకరం. శ్రవణ నక్షత్రంలో వింటాడు, గురువులు చెప్పేది విని ఆధ్యాత్మిక గ్రంథాలు, 9వ భావంలో ఆధ్యాత్మిక గ్రంథాలు, గురువులు ఇవన్నిటిని చదువుకొని నేర్చుకొని గురువుల మాటల్ని విని, శ్రవణ నక్షత్రం చంద్రుడి నక్షత్రం, దాన్ని మనసుకు తీసుకొని మనసుకు అర్థం చేసుకొని తర్వాత ధనిష్ట నక్షత్రంలోకి వస్తాడు. ధనిష్ట నక్షత్రంలో ఏంటంటే లాక్కునైనా
ఏదైనా చేసి ఏమైనా సాధించాలి, సాధించి ఈ జీవన గమనాన్ని మార్చుకోవాలి, జీవితానికి ఏదో ఒక అర్థాన్ని ఆ సాధించాలనే తపనతోటి ధనిష్ట నక్షత్రంలో రకరకాల చేస్తాడు. రకరకాల మ, ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ సంపాదించడము, కూడబెట్టడము ఇవన్నీ చేస్తుంటాడు. ఇదంతా కాదు, శతభిష నక్షత్రం వస్తుంది తర్వాత. శతభిష నక్షత్రంలో ఇవేది కాదు, ఏమున్నా ఏ సంపద ఉన్నా ఏది శాశ్వతం కాదు, ఈ జీవితమే వ్యర్థమని. ఎంతమంది ఉన్నా కానీ శతభిష అంటే 100 మంది డాక్టర్లు అని చెప్తారు గురువులు. మీరు అంటే ఇంతమంది డాక్టర్లు ఉన్నా, ఏమున్నా, ఏ సంపద ఉన్నా, ఈ ధనిష్ట నక్షత్రంలో ధనం సంపాదించినా, లాక్కున్నా, పోరాడి సంపాదించినా, ఏం చేసినా ఇది వేస్ట్ అని, వ్యర్థమని అర్థం చేసుకొని గురువు పాదాలను, ఉత్తరాభద్ర పూర్వభద్ర గురువు పాదాలని, ఆ దేవుని పాదాలని నమ్ముకొని మీనంలో ఆధ్యాత్మిక చింతనకి వెళ్తాడు. అయితే మీనంలో కూడా 2 చేపల గుర్తులు ఉన్నాయి, 2 చేపల్ని సూచిస్తుంది కాబట్టి ఒకటి ఎదురు బదురు చేపలు ఉన్నాయి. భౌతిక సుఖాల పట్ల వెళ్తేనేమో భౌతిక సుఖాల పట్ల ఆకర్షితుడవుతాడు జాతకుడు. అన్ని కావలసిన అన్ని సౌకర్యాలు పొంది ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే జీవితం ఎందుకు తీసుకున్నాము, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, ఆత్మ ఎందుకు వచ్చింది అనేది మర్చిపోయి భౌతిక బంధాల పట్ల బందీ అయి లగ్జరీస్ గా బతుకుతాడు. అసలు జీవిత పరమార్థాన్ని, ఆత్మ వచ్చిన పరమార్థాన్ని మర్చిపోతాడు. ఆ ఇంకో కోణంలో ఇంకో చేప ఇంకో రకంగా ఉంటది, ఎదురు బదురుగా ఉంటది. కాబట్టి ఇంకో కోణంలోకి వెళ్తేనేమో గురువు పాదాలను నమ్మి, దైవాన్ని నమ్మి, ఆత్మ జ్ఞానం పొంది, ఆత్మే దైవం అని భావించి ఆ పరమాత్మకు శరణు వేడుతూ ఆధ్యాత్మికంగా తన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో ఉంటాడు. అయితే ఈ రకంగా ఈ కాలపురుషుడి చక్రంలో ఈ 12 భావాల్లో, రకరకాల భావాల్లో మన కర్మలను అనుసరించి గ్రహాల పొందిక, ఆయా నక్షత్రాల్లో ఆయా గ్రహాలు స్థితి పొందిన స్థితిగతుల్ని బట్టి జాతకుల జీవితాలు మారుతుంటాయి. కానీ ఇది పునరపి మననం, పునరపి జననం. ఈ కాలచక్రం ఇట్లనే తిరుగుతుంటది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అవుతాడో మనిషి, ఆత్మజ్ఞానం కోసమే వ్యక్తులు సృష్టిలో మనం జన్మ తీసుకున్నామని, మానవ జన్మ అమూల్యమైనది, అమోఘమైందని, మానవులకే ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. మానవ జన్మ తర్వాత దైవత్వం అంటే ఏకత్వం. సర్వ ప్రాణుల్లో తానే ఉన్నదని చెప్పిండు కృష్ణుడు. మమాత్మ సర్వభూతానాం, అన్ని ప్రాణుల్లో నేనే ఉన్నా, నేనే ఆత్మస్వరూపము. అది మనం ఫీల్ అయినప్పుడు, ఆ ఏకత్వాన్ని ఫీల్ అయినప్పుడు, మనం అనుభవించినప్పుడు, భావించినప్పుడు, మనం సర్వప్రాణుల్లో దైవాన్ని చూసినప్పుడు మనం దైవాత్ములమైతాం, దైవజ్ఞులమైతాం, దైవాంశ సంభూతులమైతామని నా భావన. టాపిక్ ఎక్కడెక్కడ వెళ్ళిందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది, నాకు నోటికి వచ్చింది మాట్లాడేసిన సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇంకోటి, ఇందులో ఈ శుక్రుడికి సంబంధించిన శుక్ర గాయత్రిలో భరద్వాజ ఋషి, శ్వేతవర్ణం, శ్వేత పతాకం, పూర్వాభిముఖం, పద్మాసనస్థం, చతుర్భుజం, దండాక్ష మాలా జటా వల్కల దారిణం, కంబోజ దేశాధిపతి అని ఉంది సార్. ఇంకోటి భార్గవ గోత్రం అని ఉంది. మన్మథ సంవత్సరం దశమ్యాం పుష్యమి నక్షత్రే జాతం, తులా వృషభ రాశ్యాధిపతిం, పంచకోణాకార మండలే సూర్యగ్రహస్య పూర్వ దిగ్భాగే అని ఉంది. అయితే ఈ శుక్రుడికి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ, శుక్రుడి రాశిలో పుట్టిన వృషభ రాశిలో, తులా రాశిలో పుట్టిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఈ భార్గవ గోత్రానికి సంబంధించిన గోత్రం అయి ఉంటారా అనేది నాదొక సందేహం సార్. ఇది మిమ్మల్ని మొన్నటి నుండి అడగాలనుకుంటున్నాం. మొన్న కూడా ఒకసారి ఏదో డిస్టర్బెన్స్ అయింది. దీనికి కొంచెం వివరణ ఇవ్వండి సార్. నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగితే, పొరపాటు మాట్లాడితే, తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. నాకు ఉన్న జ్ఞానం, మీరు పంచిన జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం, మీరే గురువులు, దైవాంశ సంభూతులు, మీరు దైవంగా భావిస్తా. నా వల్ల ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి. పొరపాట్లను కూడా సరిదిద్దుతారని ఆశిస్తున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కృతజ్ఞతలు. భార్గవ గోత్రం అంటే, భార్గవ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? భృగు అనే దానికి వికృతి ఏంటంటే భార్గవ అంటారు. సో ఆయన భృగు గోత్రం.
భృగు యొక్క సంతానమే ఈయన శుక్రుడు. సో అందుకు తేడా ఉంది. థ్యాంక్ యూ సార్ గంగాధర్ సార్, థ్యాంక్ యూ. చాలా ఎక్కువ విషయాలు తెలియజేశారు శుక్రుడు గురించి. సార్ అది ఇంకొకటి కూడా, శుక్రుడికి సుగంధ ద్రవ్యాలు కూడా చెప్పారు కదా, సుగంధ అవును సార్, ద్రవ్యాలకు కూడా అవును. కారకుడు అని చెప్పారు. పర్ఫ్యూమ్స్ అవును. పర్ఫ్యూమ్స్ కి పర్ఫ్యూమ్స్ కి, పూలకి, వస్త్రాలంకరణకి, ఈరోజు- అలంకరణ, గృహాలంకరణకి, ఈ రోజు మేము Luxuries కి. ఖైదులకి ఇంకొక గంగాధరాన్ని చూసినాం సార్. సార్ రోజు చూసే గంగాధరం కంటే లోపల ఉన్నటువంటి గంగాధరం చూసినాం మేము ఈరోజు. ఫ్లో బాగుంది సార్. అంతా మీ దయ సార్. జ్ఞానేశ్వర్ సార్, మీరు నా గురువులు. నేను వాస్తవానికి నేను చదవలేకపోతా, రాయలేకపోతా. మీ క్లాసులు వినడం తప్పితే నేను ఎప్పుడు బుక్ ముట్టలే, రాయలే, చదవలే. మీరు జాతకాలు కూడా సార్ క్వశ్చన్స్ వేస్తుండు జ్ఞానేశ్వర్ సారు, నేను అది చూసే పరిస్థితి కూడా లేదు. ఏ యాప్ లో చూస్తారనేది కూడా నేను అంత టైం లేదు, తప్పుగా అనుకోద్దు. అంటే వర్క్ బిజీ, నేను రోజువారీ దినచర్యలో బిజీ ఉంటా కాబట్టి నేను చదవలేను, చూడలేను. మీరు చెప్పింది, మీ పాత బుక్, మీరు చెప్పిన ఏమన్నా ఉన్నాయి అన్ని మీ పాత వీడియోలు అన్ని చూసి, రకరకాల వీడియోలు యూట్యూబ్ లో చూసి నేను రాసుకున్నా, కొంచెం ప్రిపేర్ అయినా నిన్నటి నుండి. నిన్న సెలవు దినం, ఇవాళ వర్కింగ్ డే. ఇవాళ వర్క్ వెళ్ళకుండా ఈ క్లాస్ కోసమే ఉన్నా, మీ క్లాస్ విందాం అందరిదని. అందరు గురువులు, మీ అందరి మాటలు వింటుంటే ఏదైనా ఇంకా కొంచెం జ్ఞానం వస్తుందని, ఆత్మ జ్ఞానం కోసమే కదా సార్ జీవితం తీసుకుంది. థ్యాంక్ యూ సార్, జ్ఞానేశ్వర్ సార్ కి, సుధాకర్ సార్ కి, Thank you. సిద్ధిరాజ్ సార్ కి, ఉమర్ ఖయ్యం సార్ కి, అందరికి గురువులందరికీ. థ్యాంక్ యూ సార్. ఒకటి, అంతర్గతంగా చాలా సుధాకర్ సార్, జ్ఞానం ఉంది మీ సుధాకర్ దగ్గర. సార్, వీడియో కట్ చేయకండి, ఒక రెండు కట్ మాటలు చెప్తాం. వీడియో కట్ చేయకండి, రెండు మాటలు చెప్తాం.